ఎన్ వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గుంటూరు జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశాలు గుంటూరు జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లోనూ యూటీఎఫ్ యొక్క మధ్యంతర కౌన్సిల్ సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నాం. అలాగే 2024-25 అకాడమిక్ ఇయర్కు సంబంధించి రేపు 13వ తారీఖు నుంచి పాఠశాలని రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభిస్తున్నట్లుగా ప్రకటన చేసింది. పాఠశాలలు పునఃప్రారంభం అయిన తర్వాత పాఠశాలల్లో నూతనంగా విద్యార్థుల్ని ఎన్రోల్మెంట్ చేసుకునేటువంటి ప్రక్రియ కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలనేటువంటిది యూటీఎఫ్ ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పిలిపిస్తూ ఉంది. ఈరోజు ప్రాథమిక పాఠశాలల వ్యవస్థని బలోపేతం చేసుకోవడం ద్వారానే విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించేటువంటి ప్రయత్నం చేయగలమనేది యూటీఎఫ్ యొక్క విశ్వాసం, నమ్మకం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులే రాబోయే కాలంలో రాజ్యాంగ విలువల్ని, నైతిక విలువల్ని, ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడుతారనేటువంటిది ఇప్పటివరకు నిరూపితమైనటువంటి అంశం. అందుకనే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం వైపు ప్రత్యేకమైనటువంటి కృషి ఉపాధ్యాయులు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఈ రోజున మరలా నూతన రాష్ట్ర ప్రభుత్వం రేపు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉంది. నూతన రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం ప్రత్యేకమైనటువంటి అభినందనల్ని తెలియజేస్తూ ఉంది. ఏదైతే ఎన్నికలకు ముందు జీవో నెంబర్ 117 గత విద్యా సంవత్సరాన్ని అస్తవ్యస్తం చేసి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకి దూరం అవటానికి, ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి 1-2 తరగతులు మాత్రమే మిగలటానికి, 14,000 పైగా ఏకోపాధ్యాయ పాఠశాలగా మారటానికి కారణమైనటువంటి జీవో నెంబర్ 117ని రద్దు చేస్తానని తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చింది కనుక దాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే ఈ రోజున డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి కూడా మొదటి సంతకం పెడతానన్నందుకు ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూనే మెగా డిఎస్సికి సంబంధించి పారదర్శకంగా ఉపాధ్యాయ పోస్టుల్ని గణించి సుమారుగా 25,000 పైచిలకు ఖాళీలు ఉన్నాయనేటువంటిది తెలియవస్తూ ఉంది. దీన్ని మొత్తాన్ని డిఎస్సి ద్వారా నోటిఫికేషన్ ద్వారా వేసి పిల్లలకి నాణ్యమైన విద్య ఇచ్చేటువంటి ఉపాధ్యాయుల నియామకాన్ని పూర్తి చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే సిపిఎస్ రద్దుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, పాఠశాలలో స్వేచ్ఛాయుత వాతావరణంలో పిల్లలకి బోధన చెప్పుకునే వాతావరణాన్ని కలిగించాలని, బోధనేతర కార్యక్రమాలన్నిటి నుంచి ఉపాధ్యాయులను దూరంగా పెట్టి వారి కోసం ప్రత్యేక డిజిటల్ అసిస్టెంట్స్ని హై స్కూల్స్లోనో ప్రాథమిక పాఠశాలలో నిర్వహించే పని చేయటం ద్వారా పాఠశాలలో ఉపాధ్యాయుల్ని బోధనకే పరిమితం చేసేటువంటి దానికోసం చేయాలనేటువంటిది, ఉపాధ్యాయులు కూడా హక్కులతో పాటు బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలను బ్రతికించుకునేటువంటి పని ప్రధానంగా చేసేదానికోసం ఈ సంవత్సరం కృషి చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయులకి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కోరుతా ఉన్నాం.